హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో అమ్మవారి అలంకరణ అయితే ఈ విధంగా చేశానండి. ఇది హాల్లో కాబట్టి సింపుల్గా చేశాను, కానీ దేవుని రూమ్లో కూడా వీడియో పెట్టాను కదా. అందులో 5 రకాల నైవేద్యాలు, 4 రకాల పండ్లు అండ్ అమ్మవారికి ప్రీతికరమైన సామాన్లు కూడా పెట్టడం జరిగిందండి. అవేంటి అంటే లోటస్ గింజలు అండ్ మన గోమతి చక్రాలు, అలాగే 3 కలర్ల గాజులు, రెడ్, ఎల్లో, గ్రీన్, అమ్మవారికి ఇష్టమైన ఐటమ్స్ అంటారండి అవి కలర్స్. అండ్ ముత్యాలు, పగడాలు, 2 కాయలు ఉంటాయండి. ఆ కాయలు కూడా అమ్మవారికి చాలా ఇష్టము. ఆ కాయలు కూడా సమర్పించడం జరిగింది. అలాగే అమ్మవారికి పూజ అనంతరము మనమైతే నివేదన చేయడానికంటే ముందు కూడా అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి అండి. అది ఎలా అంటే ఒక చీర, 2 జాకెట్ ముక్కలు, ఒక పోక, ఖర్జూర పండు అండ్ అవి పెట్టి అమ్మవారి దగ్గర మనం గౌరమ్మని చేసుకొని కుంకుమ పూజలాగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ గౌరమ్మ దగ్గర పూజ చేసి మనకు అమ్మవారికి అయితే వాయనం అనేది అర్పిస్తామండి. అర్పించిన తర్వాత హాల్లోకి వచ్చి ఈ విధంగా డెకరేషన్ చేశానండి సింపుల్గా. ఎందుకంటే హాల్లో ప్లేస్ పెద్దగా లేదు, అందుకని అలా చేశాను. నాకు చేయడం అంటే చాలా ఇష్టము, అందుకని చేశాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. బాయ్ అండి.